దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగములో నుండి మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనము నుండి మనం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా 29 వరకు మనం చదువుతున్నప్పుడు మనం చూస్తున్నటువంటి వాక్య భాగము తుయతైరలో ఉన్నటువంటి సంఘమునకు యేసు ప్రభువారు వ్రాసినటువంటి మరి వాక్య భాగముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము మొట్టమొదటిగా ఈ వాక్య భాగమును ఈ సంఘానికి వ్రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ఆ చెప్పుచున్నటువంటి సంఘమునకు ఏ వర్తమానమో ఎవరు చెప్పారో ఆ వర్తమానము చెప్పిన వాని యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆ లక్షణాలు మనము ఇక్కడ ఎవరు వ్రాస్తూ ఉన్నారు అని అంటే యేసు ప్రభువారు వ్రాస్తున్నటువంటి సంగతులు ఇవి. యేసు ప్రభువు రాస్తున్నటువంటి సంగతులు ఇవి. ఈ సంగతులు రాసేటటువంటి వారి యొక్క మరి గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, దేవుని కుమారుడు. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను సువార్త చదివితే దేవుని కుమారుడు ఎవరో మనకు అర్థమవుతుంది. యోహాను భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుని ఆయన యొక్క మరి సువార్తలో ఎలా చెప్పాడు అని అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఆయన వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే అద్వితీయ దేవుడు అని చెప్పి, ఆయనే దేవుడని చెప్పి కూడా ఆ సువార్తలో మనం తెలుసుకుంటాం. అయితే ఆయన ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇది మన ఊహకు అందనటువంటిది విషయం. యేసు ప్రభువారు ఆయన స్వయాన దేవుడయ్యుండి యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పి యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన అనేటటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా స్వయముగా మానవుల యొక్క పాపముల నిమిత్తము, మానవుల యొక్క శాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చి వారి ప్రాణమును దానముగా అర్పించినటువంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల నిమిత్తము ఆయన బలియాగమైపోయాడు. అయితే ఆయన ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘమునకు ఒక గొప్ప వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. తుయతైర పట్టణమును గురించి మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పెర్గమ మరి పెర్గమో అనేటటువంటి ప్రాంతానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్ట. 56 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఫిలిప్పి పట్టణానికి వచ్చి ఏం చేస్తుంది అనంటే ఒక గొప్ప బిజినెస్ చేస్తుంది. ఏంటి? ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ ఉన్నది. ఎక్కడికి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఫిలిప్పి పట్టణానికి వచ్చి ఫిలిప్పి పట్టణంలో వ్యాపారం చేస్తూ ఆమె తుయతైర పట్టణస్థురాలని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూడగలము ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆమె ఎలా ఉంది అని అంటే ఒక్కసారి చదువుదాము. ఒక్క నిమిషం ఆగండి. యవన బిడ్డలను చదవనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము యవనస్తులను చదవనండి. మనకి చక్కగా చదవటం వచ్చు. మనం అంతా కూడా విశ్వాసంలో ఎదిగిన వారమే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెద్దలు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. పిల్లల్ని వాక్యం చదవనండి. వారు చక్కగా చదువుకున్నారు కాబట్టి వారు కూడా చదివినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. అందుకే పెద్దలు ఏం చేయాలంటే, ప్రభువా మా పిల్లలు చక్కగా వాక్యం చదవాలి దేవని వారికి అవకాశం ఏంటి, మీరు ప్రార్థన చేస్తూ వాక్యం వినండి దయచేసి. మీరు వాక్యం చదవాలి అనేటటువంటి ఆతృతతో ఉండి వినట్లేదు. అందుకే నేను పదే పదే చెప్తాను, పెద్దలు ఈ రోజు నుండి వాక్యం చదవకండి, ఇంటికాడ చదువుకోండి చక్కగా. ఓకే, యవనస్తులను చదవనండి. సంఘంలో దేవుడు వారితో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చేయవలసినటువంటి పని అది. చూడండి, ఆమె ఏం చేస్తుంది? 13వ వచనం చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్మో తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరుచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఏం చేస్తుంది? పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచిందంట. షీ ఈజ్ అటెండెడ్ టు ద వర్డ్స్ ఆఫ్ పౌల్. కొంతమంది మనం మాట్లాడుతూ ఏమంటాం? ఇక్కడే ఉన్నారా అంటాం. ఇక్కడే ఉన్నారా అంటే ఏంటి? చాలా మంది బాడీ ప్రెసెంట్ గాని మైండ్ ఆబ్సెంట్ గా ఉంటారు. అందుకే ఏమంటారు? ఇక్కడే ఉన్నారా, నాతోనే ఉన్నారా అనే మాటలు వింటూ ఉంటాం. చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇక్కడ కూర్చుని ఉంటారు, కానీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఊర్లో ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాలు వారి మైండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందంటే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటది. వాక్యం విన్నట్టు ఉంటారు కానీ దాన్ని పట్టించుకోరు. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్ గా ఉంటూ ఉంటారు కొంతమంది. నో, ఆమె గొప్ప బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి. తుయతైర పట్టణము అనేటటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి వ్యాపారమునకు నిలయమని చెప్పబడుతూ ఉన్నది. వ్యాపారానికి నిలయమని చెప్పబడుతూ ఉంది. అక్కడ అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏం ఫ్యాక్టరీలు ఉన్నాయి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా డైయింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. అంటే నేత నేసేటటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాస్మెటిక్స్ అమ్మేటటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే అదే బిజినెస్ చేస్తూ ఉంది అమ్మాయి. నేను బిజినెస్ చేస్తున్నాను కదా, ఆదివారం ఏంటి మనమైతే ఎలా ఉంటామంటే ఆదివారం వచ్చింది, అయ్యో ఆదివారం బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కనుక పర్వాలేదులే, ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదులే అనుకుంటూ ఉంటాం. కానీ ఆమె బిజినెస్ని కూడా పక్కన పెట్టేసేసి, తన పనిని కూడా పక్కన పెట్టేసేసి, తన లాభాన్ని కూడా పక్కన పెట్టేసేసి దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి
ఏం చేస్తుంది? పక్కంటోళ్ళని చూసి నవ్వుతుందా? దేవుని సన్నిధికి వస్తారు చాలా మంది, కానీ దేవుని వాక్యం వినరు వాళ్ళు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంగతులను చెవి గలవాడు, ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవి గలవాడు వినుగాక అంటాడు. రెండు చెవులు ఉన్నటువంటి వారు రెండు చేతులు పైకి ఎత్తి ఆమని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు చెవులుంటే ఈ మెసేజ్ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, ఆమెకు రెండు చెవులు ఉన్నాయి కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి పౌలు చెప్పుచున్నటువంటి మాటల యందు లక్ష్యం ఉంచిందంట. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయరంటే, దైవజనుడు చెప్పేటటువంటి ఎవరికి తెలియదు, నాకు ఇవన్నీ ముందే తెలిసిన దానివి ఎట్ట కూర్చుంటున్నావు, ఎలా వింటున్నావు, జీవితం సరిదిద్దుకుంటున్నావా, నీ బ్రతుకు మారిందా, ఈ అవసరం లేదు, నాకు తెలుసు, ఎప్పుడో వినేసాం మేము. పక్కంటాము చూసి ఎట్టని చూసేవా భలే చెప్తున్నారు. పక్కంటాం ఎట్టు పెట్టి నవ్వుకుంటాం, లేకపోతే సెల్ ఫోన్లో ఏదో మెసేజ్లు చూసుకోవటం, సెల్ ఫోన్లో మెసేజ్ టక్ 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 పెట్టేయటం, ఇవేం జరుగుతున్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి అటెంటివ్గా వినటం లేదు, వాక్యాన్ని లక్ష్యం ఉంచట్లేదు. కానీ తుయతైరలో ఉన్న ఆ యొక్క వ్యాపారవేత్త అయినటువంటి ఆ లూదియా అనేటటువంటి స్త్రీ తాను వాక్యం ఉంది కాబట్టి తన కుటుంబీకులందరినీ మార్చుకోగలిగింది. వారందరూ వాక్యం విని మార్పు చెంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరిగిందండి? పౌలు భక్తుని తన ఇంటికి రమ్మని బలవంత పెట్టిందంట. అయ్యా మా ఇంట్లోనే ఉండండి మీరు. చూసారా, దైవజనుని ఇంటికి తెచ్చుకుంది. దైవజనుడు మా ఇంట్లో ఉంటే వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, మనం ఇంకా ఆత్మీయతలో అభివృద్ధి పొందుతాము అనేటటువంటి ఇంత గొప్ప దైవజనుడు నా ఇంట్లో ఉంటే మంచిది కదా అని దైవజనుని ఇంటికి తీసుకెళ్ళిందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం విన్న కాబట్టే తాను మార్పు చెందింది, తన బ్రతుకును మార్చుకుంది, తన కుటుంబీకుల బ్రతుకులు మారినాయి. వారందరూ నమ్మి బాప్తిసం తీసుకున్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటూ ఉన్నావా? నీ భర్త మార్పు చెందాడా? నీ బిడ్డలు మార్పు చెందారా? వారు బాప్తిసం తీసుకున్నారా? నమ్మి బాప్తిసం తీసుకున్నారా? రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారా? లేక ఇంట్లో లేకుండా అటు ఇటు తిరుగుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబమేనా ఇది? ఆమె వ్యాపారవేత్త అయినప్పటికీ దేవుని వాక్యానికి చెవి యొగ్గింది కాబట్టే ఆమె కుటుంబం రక్షణ పొందింది. ఆమె ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా తుయతైరలో సంఘం ఏర్పడినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారండి. దేవుని యొక్క వాక్యానికి చెవి యొగ్గింది. మనమేమంటాం, సాకులు చెప్తూ ఉంటాం. అమ్మ ఎవరికైనా దేవుని వాక్యాన్ని చెప్పండి అంటే ఏం చేస్తాము? మేము చెప్తే ఎవరంటారండి, మమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం వచ్చేస్తుందేమో, మాకు ఇష్టం లేదండి. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యం వినట్లేదు. నీ బ్రతుకు ఆనందంగా లేదు, నీ జీవితం ఆనందంగా లేదు. మన బ్రతుకును సరి చేసుకుని మనం మార్పు చెంది పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి వాక్యానుసారంగా జీవిస్తే మనం ఎవరికైనా స్వార్థ చెప్పే వాళ్ళు వింటారు. ఎస్,
దేవునికి సన్నిధికి వచ్చినటువంటి, దేవునితో ముఖాముఖిగా విస్ఫోటనము చెందినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ తన బ్రతుకు మార్చుకుంది. ఆ బ్రతుకేంటండి? ఆ బ్రతుకేంటి? వ్యభిచారములో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేపాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎలా మార్పు చెందిందో తెలుసా? నూతన జీవం పొందుకుంది, నూతనమైనటువంటి వ్యక్తిగా మారిపోయింది తన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ పట్టణాన్ని దేవుని యొక్క సంధికి నడిపించింది. ఆమె కంటే మంచిగానే బ్రతుకు మనకు ఉందా లేదా? ఆమె కంటే మంచిగానే బ్రతుకుతున్నామా, లేకపోతే ఆమె కంటే హీనంగా బ్రతుకుతున్నామా? ఆమె చెప్తేనే ఏంటండి? ఆమె చెప్తేనే మార్పు చెందారు. నేను పరిశుద్ధురాలని, పవిత్రురాలని, నేను ఎంతో భక్తిపరురాలని చెప్పుకుంటున్నా. మరి నువ్వు ఎంతమందిని నడిపించావు దేవుని సంధికి? నువ్వెంతమందిని నడిపించావు దేవుని సంధికి? నువ్వు ఒక్క వ్యక్తిని కూడా నడిపించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యానికి అటెంటివ్గా ఉండట్లేదు. నువ్వు సరిగ్గా దేవునికి సన్నిధిలో కూర్చొని వాక్యం వినట్లేదు. వాక్యం వింటే నీ ప్రవర్తన మారుద్ది, నీ బ్రతుకు మారుద్ది, నీ మాటలు మారుతాయి, నీ చూపులు మారుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నీ జీవితాన్ని మార్చగలదు, టర్న్ చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రీజనరేట్ యు. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. ఈరోజైనా మన బ్రతుకులు మార్చుకుందాం, వాక్యాన్ని సరిగ్గా విందాం. ఆ తుయతైర పట్టణస్థురాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎంతగానో విందండి. నీకే చెప్పింది ఈరోజు వాక్యం, నాకే చెప్పింది ఈరోజు వాక్యం అని చెప్పలేదు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు. నా జీవితం సరిగ్గా లేదేమో, అందుకే దేవుడు నాతో మాట్లాడాడు అని మార్పు చెంది తన జీవితంలో స్వార్థికురాలుగా మార్పు చెందిందండి. తన కుటుంబాన్ని రక్షించుకోవటమే కాదు, తుయతైర పట్టణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తుయతైర పట్టణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క టర్కీ దగ్గరలో, టర్కీ అని పిలువబడుతుంది ఈరోజు. ఆ తుయతైర పట్టణం అంటే టర్కీ. అక్కడ దేవుని యొక్క సంఘం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరి ద్వారా వెళ్ళింది? ఈమె ద్వారానే అక్కడ సంఘం స్థాపించబడింది, లుదియా ద్వారా. ఆ సంఘం ఎలా స్థాపించిన దగ్గర నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఎదిగిందో, ఎలా విస్తరించిందో, దేవుడు ఆ సంఘాన్ని ఎంత గొప్పగా మెచ్చుకుంటున్నాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా. ముందు మనం విందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా మెచ్చుకుంటున్నాడో చూద్దాం. చూడండి ఒకసారి, మరొకసారి చదవండి. అక్కడ 2వ వచనం నుండి 19వ వచనం చదవండి. అమ్మ, నేను చెప్పింది మీరు వింటలేదు. నేను చెప్పింది మీరు వింటలా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన దాన్ని ఎరుగుతాను. చాలు చాలు చాలు. యవనస్తులు చాలా అటెంటివ్గా ఉండాలి. చదవమన్నప్పుడు టక్కుమని తీసి చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజున నీ క్రియలు తెలుసు, నువ్వు చేయించిన పనులు తెలుసు. ఓ తుయతైరలో ఉన్నటువంటి సంఘమా, దేవుడు ఎంతగా మెచ్చుకుంటున్నాడంటే ఈ సంఘాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అంతగా మెచ్చుకుంటున్నాడండి. ప్రభు యొక్క మెప్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అభినందిస్తున్నాడు ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంఘమును. మొట్టమొదటిగా సంఘమా, నువ్వు చేస్తున్న పనులు, నీ నీతి క్రియలు, నీ విశ్వాసము నాకు తెలుసు. నువ్వు చేస్తున్న పనులు నాకు తెలుసు. నువ్వు చేస్తున్న పనులు నాకు తెలుసు. నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నువ్వు ఎంతో పరిచర్య చేస్తున్నావు. నీ సహనము, నువ్వు అన్నిటినీ సహించుకుంటున్నావని నాకు తెలుసు. ఎంత సహనం ఉందో నాకు తెలుసు. దేవునికి అన్నీ తెలుసండి. అందుకే ఈ సంఘంతో చెప్తున్నాడు, అన్నిటినీ చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు అంటే ఎక్కడో ఉండి ఒక మూల నుండి తాళం పెట్టే దేవుడు కాదు. మనము ఆరాధించుతున్న దేవుడు అంటున్నాడు, ఇదిగో మృతి చెందితేనే కానీ యుగ యుగములు జీవించువాడని అంటున్నాడు దేవుడు. ఆమెన్ చెప్పండి, గట్టి చెప్పండి ఆమెన్. మన దేవుడు ఎటువంటి వాడు అంటే సజీవుడు, అన్నిటిని చూచుతున్న దేవుడు. ఆయన అంటాడు, ఆయనకి ఒక గొప్ప నామం ఉంది. ఏంటో తెలుసా? ఎల్లహాయ్ రోయ్ అంటే చూచుచున్న దేవుడు అయ్యా. హీ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ఎటువంటి వాడో తెలుసా? హీ ఈజ్ ఎ ఓమ్నిసైంట్ గాడ్. ఎటువంటి వాడు? ఓమ్నిసైంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. తుయితైర పట్టణము ఆయన. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉండాలే, నేను చేసే తెలియదులే, ఆయనకి నేను వేసే వేషాలు తెలియదులే, ఎవరు చూడలే నన్ను అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను చూస్తూ ఉన్నాను, నాకు అన్నీ తెలుసు. ఏంటి? నాకు అన్నీ తెలుసు. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీ మాట నీ నాలుకకు రాకముందే నాకు తెలుసు అంటాడు దేవుడు. అందుకని ఏమంటున్నాడు యేసు ప్రభువు? ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు కదా. నతనీయులు అడుగుతున్నాడు, నతనీయులు అని నా పేరు ఎట్లా తెలిసే నీకు? మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అంటాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉండగానే నేను నిన్ను ఎరిగితేనే. పేతురు అంటాడు, అయ్యా నీకు అన్నీ తెలుసు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా. ఎస్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో దేవునికి తెలుసు, లోకాన్ని ప్రేమిస్తున్నావో తెలుసు. ఈరోజు చిన్న ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసు. అందుకే ఈ సంఘంతో అంటున్నాడు దేవుడు, అమ్మా, ఓ సంఘమా, ఓ తుయితైర పట్టణ సంఘమా, నీ క్రియలు, నీ పనులు నాకు తెలుసు. నీ సంఘము ఎంతో సహనముతో పరిచర్య చేస్తుందని నాకు తెలుసు. మీ సంఘం పరిచర్య చేసే సంఘమని నాకు తెలుసు. మీరు మంచి పనులు చేస్తున్నారని తెలుసు. నీ క్రియలన్నీ నాకు తెలుసు. నీ సహనము తెలుసు, నీ విశ్వాసం తెలుసు. సంఘము ఆశీర్వదించబడుతూ ఉన్నది, సంఘము విస్తరించబడుతూ ఉన్నది, పరిచర్య ఎంతగానో గొప్పగా సాగుతుంది. ఈ రోజున సంఘాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములు విస్తరించబడుతున్నాయి, పరిచర్య భలే చేస్తూ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు పరిచర్య. లక్షల మంది వస్తూ ఉన్నారు, మార్పు చెందుతూ ఉన్నారు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, ఎలా చేస్తున్నామో మనం. దేవుని వాక్యానుసారంగా మనం పరిచర్య చేస్తున్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? లేకపోతే మనుషులు యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం?
విశ్వాసమునకు తగిన జీవితం జీవిస్తూ ఉన్నామా? విశ్వాసములో మనం ఎలా ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అన్నీ తెలుసు. పరిచర్య ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిచర్య చేస్తున్నారో, ఎందుకొరకు చేస్తున్నారో దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. సంఘము విస్తరించబడుతుంది, అనేకులు మార్పు చెందుతున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు విశ్వాసములో ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి తెలియట్లేదు. దేవుడి సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు, నిజమే. నేను అన్నిటినీ చూస్తున్నానమ్మా. ఓ సంఘమా, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నాను, నువ్వు ఎటువంటి దానమో చూస్తున్నాను, నువ్వు ఎటువంటి వాడవో చూస్తున్నాను, నీలో ఎంత విశ్వాసం ఉందో చూస్తున్నాను, నువ్వెంత సహించుకుంటున్నావో చూస్తున్నాను. అమ్మా, మన సహనము దేవునికి తెలుసు, మన క్రియలు దేవునికి తెలుసు, మన విశ్వాసము దేవునికి తెలుసు, మన పరిచర్య దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావో దేవునికి తెలుసు, ఎలా చేస్తున్నావో దేవునికి తెలుసు. గొనుక్కుండా చేస్తున్నావా, సంతోషంగా దేవునికి చేసినట్టు చేస్తున్నావో దేవునికి తెలుసు. కానీ దేవుడు అంటాడు, నేను అన్నీ నాకు తెలుసు. ఆయన ఎటువంటి వాడని చెప్పాను? ఓమ్నిసైంట్ గాడ్. నాకు తెలుసు, సమస్తమును ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన. చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు. అటువంటి ఆయన్నే దేవుడు అని పిలుస్తారండి. అన్నీ తెలిసిన వాడిని దేవుడు అని పిలుస్తారు. ఈరోజున అన్నీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఓమ్నిసైంట్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఓమ్నిసైంట్ గాడ్. ఆయన గుణమే, ఆయన క్యారెక్టరే సర్వజ్ఞాని. చాలా మంది అనుకుంటారు, నేను ఎంత పరిచర్య చేశానో తెలుసా నీకు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ పరిచర్య నాకు తెలుసమ్మా. అయ్యా, నీ పరిచర్య నాకు తెలుసు, నీ విశ్వాసం ఎటువంటిదో నాకు తెలుసు, నీ క్రియలు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నేను ఇక్కడితో ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజున దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. కానీ రెండో పార్టీకి వచ్చేపాటికి దేవుడు ఏమంటున్నాడు? అయినను. ఏంటి? అయినను. ఈ అయిననేలోనే ఉంది అసలైన తిరగస్. అయినను నీ మీద ఒక తప్పు ఒకటి దాని గురించి రేపు మాట్లాడుకుందాం, వచ్చే వారంలో మాట్లాడుకుందాం. సంఘములో ఎవరి వలన స్థాపించబడింది, సంఘం ఎలా కట్టబడింది మనం విన్నాం. ఆ సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప తుయతైర పట్టణస్థురాలైనటువంటి లుదియ గురించి మనం నేర్చుకుందాం. అటువంటి విశ్వాసం మనకుందా? ఆమె వల్ల మనం పరిచర్య చేస్తున్నామా? ఈ సంఘము మెప్పు అనేటటువంటి దాన్ని మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెప్పు మనం పొందుకుంటున్నామా? దేవుడు మనల్ని గురించి మెచ్చుకుంటున్నాడా, లేకపోతే మనల్ని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడా? మన సాక్ష్యం ఎలా ఉంది? ఆయన ఎన్ని చేస్తున్నా దేవుడు ఏమంటాడంటే, అన్నిటినీ గమనిస్తున్న దేవుడు కనుక నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను.
ఆ తప్పు ఏంటో, దాని వలన ఫలితం ఏంటో వచ్చేవారు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభువును వేడుకుందాం. ప్రభువా, లూదియ వలె మేము ఎక్కడున్నా నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించే భాగ్యం దయచండి. నీ వాక్యమును శ్రద్ధగా వినే భాగ్యం దయచండి. నా కుటుంబాన్ని రక్షించుకోగలిగే భాగ్యం దయచండి. దేవని దైవజనులను చేర్చుకుని ఇంటిగా నా కుటుంబం ఉండాలని ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేద్దాం.